అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 kg మటన్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని దానిలోకి సరిపడా ఉప్పు, సరిపడా కారం, ఒక చిటికెడంత పసుపు, 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే చక్కగా హీట్ ఎక్కింది. దీనిలోకి కొంచెం పుదీనా, గ్రీన్ చిల్లీ, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా సగం వరకు వేగిన తర్వాత దీనిలోకి 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ అలాగే టమాటా చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని వాటర్ అంతా పైకి వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉండగా వాటర్ అంతా చూసారు కదా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలు అన్నీ మునిగేటట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది మెత్తగాను. మనం ఆల్రెడీ కుక్కర్లో వేసుకుంటే కనుక ముందే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుని దానిలోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది మటన్. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో అలాగే పుదీనాతో గార్నిష్ చేసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట ఈ ప్రాసెస్ అనేది. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.